మావోయిస్టులు గిరిజనుల అభ్యున్నతి కోసం పోరాడతామంటారు. కానీ అదే గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తామంటే బుల్డోజర్లను తగులబెడతారు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలను కట్టిస్తామంటే అడ్డుకుంటారు. వీరి వల్ల గిరిజనులు బాగుపడడం అటుంచితే ఇప్పటికీ సరైన రోడ్లు లేక డోలీలో మహిళలను మోసుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. అందుకే గిరిజనులు బాగుపడాలంటే మావోయిస్టుల అంతం తప్పనిసరి అని కేంద్రం కంకణం కట్టుకుంది. మోదీ, అమిత్ షాలు భద్రతా బలగాలకు భారీగా నిధులు కూడా కేటాయించారు. ఏకంగా గత 5 ఏళ్లలో ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 2018-19 నుంచి 2022-23 వరకు ప్రభావిత రాష్ట్రాలకు 4931 కోట్లు మంజూరు చేసింది. దీనివల్ల వామపక్ష తీవ్రవాదం అంతమైన చోట్లల్లా రోడ్లను నిర్మించింది. ఈ 5 ఏళ్లలో ప్రభావిత ప్రాంతాల్లో 13,630 కిలోమీటర్ల మేర రహదారులు, 13,823 సెల్ ఫోన్ టవర్లు కొత్తగా నిర్మించారు. అంటే ఇకపై గిరిజనులు